ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయము. ఊది మహిమ. డాక్టర్ గారి మేనల్లుడు. డాక్టర్ పిళ్ళి, శ్యామ మరదలు, ఇరానీ బాలిక, హార్తా పెద్ద మనిషి, బొంబాయి మహిళ. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితము. ఊది ధరించినంత మాత్రమున ఎట్టి ఫలితములు కలిగిన చూతము. డాక్టర్ గారి మేనల్లుడు. నాసిక్ జిల్లాలోని మాలేగాంలో ఒక డాక్టర్ ఉండెను. ఆయన వైద్యంలో పట్టభద్రులు. వారి మేనల్లుడు నయముకానట్టి రాచగురుపుతో బాధపడుచుండెను. డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా నయము చేయ ప్రయత్నించిరి. ఆపరేషన్ చేసిరి. కానీ ఏమాత్రము మేలు జరగలేదు. కుర్రవాడు మిగుల బాధపడుచుండెను. బంధువులు, స్నేహితులు, తల్లిదండ్రులను దైవ సహాయము కోరుమనిరి. షిరిడీ సాయిబాబాను చూడమనిరి. వారి దృష్టి చేత అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి. తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి. బాబా పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసిరి. కుర్రవాణిని బాబా ముందు ఉంచిరి. తమ బిడ్డను కాపాడుమని అధిక వినయ గౌరవములతో వేడుకొనిరి. దయార్థ హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లనెను: ఎవరైతే ఈ మసీదుకు వచ్చెదరో వారు ఎన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతను బాధపడరు. కనుక హాయిగా ఉండుడు. కురుపుపై ఊదీని పూయుము. ఒక వారం రోజుల్లో నయమగును. దేవుని యందు నమ్మకం ఉంచుడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారవతి. ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు. వారి కష్టములు గట్టెక్కును. వారు కుర్రవాణిని బాబా ముందు కూర్చుండబెట్టిరి. బాబా ఆ కురుపు మీద తన చేతిని తిప్పెను. ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపచేసెను. రోగి సంతుష్టి చెందెను. ఊది రాయగా కురుపు నెమ్మదించెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా మానిపోయెను. తల్లిదండ్రులు కుర్రవానితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి షిరిడి విడిచిరి. బాబా ఊదీ ప్రసాదం వల్లను వారి దయాదృష్టి వల్లను రాచకురుపు మానిపోయినందులకు వారు మిగుల సంతసించిరి. ఈ సంగతి విని కుర్రవాని మామయ్యగు డాక్టరు ఆశ్చర్యపడి బొంబాయి పోవుచు మార్గమున బాబాను చూడగోరెను. కానీ మాలేగాంలోని మన్మాడ్లోనూ ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనసును విరిచిరి. కావున అతడు షిరిడీకి పోవుట మానుకొని తిన్నగా బొంబాయి చేరెను. తనకు మిగిలియున్న సెలవులు అలీబాగ్లో గడపవలనని అనుకొనెను. బొంబాయిలో 3 రాత్రులు వరుసగా ఒక కంఠధ్వని ఇంకనూ నన్ను నమ్మవా అని వినిపించెను. వెంటనే డాక్టరు తన మనస్సును మార్చుకొని షిరిడీకి పోవా నిశ్చయించుకొనెను. అతడు బొంబాయిలో ఒక రోగికి అంటుజ్వరమునకు చికిత్స చేయుచుండెను. రోగికి నయం కాకుండెను కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడును అనుకొనెను. కానీ తన మనసులో బాబాను పరీక్షించదలిచి రోగి యొక్క వ్యాధి ఈనాడు నయమైనచో రేపే షిరిడీ పోయేదను అని అనుకొనెను. జరిగిన చిత్రమేమనగా, సరిగ్గా మనోనిశ్చయం చేసినప్పటి నుంచి జ్వరం తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు దిగెను. డాక్టరు తన మనోనిశ్చయం ప్రకారం షిరిడీకి వెళ్ళెను. బాబా దర్శనం చేసి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం ఉనర్చెను. బాబా అతడికి గొప్ప అనుభవము కలుగజేయుటచే అతడు బాబా భక్తుడయ్యెను. అక్కడ 4 రోజులు ఉండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను. ఒక పక్షం రోజుల్లో అతన్ని బీజాపూరుకు హెచ్చు జీతంపై బదిలీ చేసిరి. అతని మేనల్లుని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనమునకు తోడ్పడెను. అప్పటి నుండి అతడికి బాబా యందు భక్తి కుదిరెను. డాక్టర్ పిళ్ళే అనునాతడు బాబాకు ప్రియభక్తుడు. అతని యందు బాబాకు మిగుల ప్రేమ. బాబా అతన్ని బావు అని పిలుచువారు. బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు. అతన్ని ఎల్లప్పుడూ చెంతనుంచుకునివారు. ఒకప్పుడు ఈ డాక్టరు గునియా పురుగులచే బాధపడెను. అతడు కాకాసాహెబ్ దీక్షిత్తో బాధ చాలా హెచ్చుగా ఉన్నది. నేను భరించలేకున్నాను. దీనికంటే చావు మేలని తోచుచున్నది. గత జన్మలో చేసిన పాపమును పోగొట్టుకొనుటకై నేను ఈ బాధను అనుభవించుచున్నాను. కాన బాబా వద్దకు పోయి ఈ బాధను ఆపుచేసి దీనిని రాబోయే 10 జన్మలకు పంచిపెట్టవలసిందని వేడుమనెను. దీక్షితు బాబా వద్దకు పోయి ఈ సంగతి చెప్పెను. బాబా మనస్సు కరిగెను. బాబా దీక్షితుతో ఇట్లనెను: నిర్భయుడిగా ఉండుమనుము. అతడు ఏల 10 జన్మల వరకు బాధపడవలను. 10 రోజులలో గత జన్మ పాపమును హరింపజేయగలను. నేను ఇక్కడ ఉండి ఇహపర సౌఖ్యములు ఇచ్చుటకు సిద్ధముగా ఉండా అతడేల చావును కోరవలను. అతన్ని ఎవరి వీపు పైన నైనా తీసుకుని రండు. అతని బాధను శాశ్వతంగా నిర్మూలించెదము.
ఈ స్థితిలో డాక్టర్ను తెచ్చి బాబా కుడివైపున పకీరు బాబా ఎప్పుడూ కూర్చుండు చోట కూర్చుండబెట్టిరి. బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్లనెను, ఇచ్చట నెమ్మదిగా పరుండి విశ్రాంతి తీసుకొమ్ము. అసలైన విరుగుడు ఏమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనం పొందవలెను. మన కష్టసుఖములకు మన కర్మయే కారణం. వచ్చిన దాన్ని ఓర్చుకునుము. అల్లాయే ఆర్చి తీర్చువాడు. వానిని ఎల్లప్పుడూ ధ్యానించుము. అతడే నీ క్షేమము చూచును. వారి పాదములకు శరీరము, మనస్సు, ధనము, వాక్కు సమస్తము అర్పింపుము. అనగా సర్వస్య శరణాగతి వేడుము. అటుపై వారు ఏమి చేసెదరో చూడుము. నానాసాహెబు కట్టుకట్టెననియు కానీ గుణము ఇవ్వలేదనియు డాక్టర్ పిళ్ళే చెప్పెను. బాబా ఇట్లనెను, నానా తెలివి తక్కువవాడు. కట్టు విప్పుము, లేనిచో చచ్చెదవు. అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును. అప్పుడు నీ కురుపు నయమగును. ఈ సంభాషణ జరుగుచూ ఉండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రం చేసి దీపములు బాగు చేయుచుండగా అతని కాలు సరిగ్గా పిళ్ళే కురుపు మీద హఠాత్తుగా పడెను. కాలు వాచి ఉండెను. దానిపైన అబ్దుల్ కాలు పడగానే అందులోంచి 7 పురుగులు నొక్కబడి బయటపడెను. బాధ భరింపరానిదిగా ఉండెను. డాక్టర్ పిళ్ళే బిగ్గరగా ఏడ్వసాగెను. కొంతసేపటికి నెమ్మదించెను. అతనికి ఏడ్పు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చుచుండెను. బాబా ఇట్లనెను, చూడుడు, మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు. పిళ్ళే కాకి ఎప్పుడు వచ్చుననెను. బాబా ఇట్లు జవాబు ఇచ్చెను, నీవు కాకిని చూడలేదా? అది తిరిగి రాదు. అబ్దులే ఆ కాకి. ఇప్పుడు నీవు పోయి వాడాలో విశ్రాంతి గొనుము. నీవు త్వరలో బాగయ్యదువు. ఊది పూయట వలను, దానిని తినుట వలను, ఏ చికిత్స పొందకయే, ఔషధము పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా 10 రోజులలో బాబా చెప్పిన ప్రకారంగా మానిపోయెను. శ్యామ మరదలు. శ్యామ తమ్ముడు బాపూజీ సావుల్ విహర్ దగ్గర ఉండువాడు. ఒకనాడు అతని భార్యకు ప్లేగు తగిలెను. ఆమెకు తీవ్రమైన జ్వరము వచ్చెను. చంకలో 2 బొబ్బలు లేచెను. బాపాజీ శ్యామ వద్దకు పరిగెత్తుకొచ్చి సహాయపడుమనెను. శ్యామ భయపడెను. కానీ యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళెను. సాష్టాంగ నమస్కారం చేసి వారి సహాయము కోరెను. వ్యాధిని బాగుచేయమని ప్రార్థించెను. తన తమ్ముని ఇంటికి పోవుటకు అనుజ్ఞ నిమ్మనెను. బాబా ఇట్లనెను, ఈ రాత్రి సమయమందు వెళ్ళవద్దు. ఊది పంపుము. జ్వరము గాని బొబ్బలను గాని లక్ష్య పెట్టనవసరం లేదు. మన తండ్రియును యజమానియు ఆ దైవమే. ఆమె వ్యాధి సులభముగా నయమగును. ఇప్పుడు వెళ్ళవద్దు. రేపటి ఉదయం వెళ్ళుము. వెంటనే తిరిగి రమ్ము. శ్యామకు బాబా ఊదియందు సంపూర్ణ విశ్వాసం ఉండెను. బాపాజీ ద్వారా దానిని పంపెను. బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించిరి. దానిని తీసుకొనిన వెంటనే బాగా చెమట పట్టెను. జ్వరం తగ్గెను. రోగికి మంచి నిద్ర పట్టెను. మరుసటి ఉదయము తన భార్యకు నయమగుట చూచి బాపాజీ ఆశ్చర్యపడెను. జ్వరము పోయెను. బొబ్బలు మానెను. మరుసటి ఉదయము శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్ళగా ఆమె పొయ్యి దగ్గర తేనీరు తయారు చేయుట చూచి ఆశ్చర్యపడెను. తమ్ముని అడగగా బాబా ఊది 1 రాత్రిలోనే ఆ బొబ్బలను బాగు చేసెను అనెను. అప్పుడు ఉదయం వెళ్ళు, త్వరగా రమ్ము అను బాబా మాటల భావము శ్యామ తెలుసుకొనగలిగెను. టీ తీసుకుని శ్యామ తిరిగి వచ్చెను. బాబాకు నమస్కరించి ఇట్లనెను, దేవా, ఏమి నీ ఆట? మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగు చేసేదవు. తిరిగి దానిని శాంతింపచేసి మాకు నెమ్మది ప్రసాదింతువు. బాబా ఇట్లు జవాబిచ్చెను, కర్మ యొక్క మార్గము చిత్రమైనది. నేను ఏమీ చెయ్యకున్నను నన్నే సర్వమునకు కారణభూతినిగా ఎంచెదరు. అది అదృష్టము బట్టి వచ్చును. నేను సాక్షిభూతుడను మాత్రమే. చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే. వారు మిక్కిలి దయార్థ హృదయులు. నేను భగవంతుడను కాను, ప్రభువును కాను. నేను వారి నమ్మకమైన బంటును. వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేయుచుందును. ఎవరైతే తమ అహంకారమును పక్కకు తోసి భగవంతునికి నమస్కరించెదరో, ఎవరు వారిని పూర్తిగా నమ్మెదరో, వారి బంధములు ఊడి మోక్షమును పొందెదరు. ఇరానీ బాలిక. ఇక ఇరానీ వాణి అనుభవంను చదువుడు. అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్ఛ వచ్చుచుండెను. మూర్ఛ రాగానే ఆమె మాటలాడలేకుండెను. కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోచుండెను. ఏ మందులు ఆమెకు నయము చేయలేదు. ఒక స్నేహితుడు బాబా ఊది ఉపయోగించమనెను. విలేపార్లేలో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకుని రమ్మనెను. ఇరానీవాడు ఊదీని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి తాగించుచుండెను. మొదట ప్రతి గంటకు వచ్చు మూర్ఛ 7 గంటలకొకసారి రాసాగెను. కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నెమ్మళించెను. హార్దా పెద్ద మనిషి.
హార్దాపుర నివాసియగు వృద్ధుడొకరు మూత్రకోశములో రాయితో బాధపడుచుండెను. అట్టి రాళ్ళు ఆపరేషన్ చేసి తీసెదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చిరి. అతడు ముసలివాడు, మనోబలం లేనివాడు. ఆపరేషన్కు ఒప్పుకొనుకుండెను. అతని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను. ఆ గ్రామపు ఇనాముదారు అతడుకు వచ్చుట తటస్థించెను. అతడు బాబా భక్తుడు. అతని వద్ద బాబా ఊది ఉండెను. స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊది తీసుకుని దానిని నీళ్లలో కలిపి తండ్రికిచ్చెను. 5 నిమిషముల్లో ఊది గుణమిచ్చెను. రాయి కరిగి మూత్రం వెంబడి బయటపడెను. వృద్ధుడు శీఘ్రముగా బాగుయెను. బొంబాయి మహిళ. కాయిస్త ప్రభుకులమునకు చెందిన బొంబాయి స్త్రీ ఒకతే ప్రసవించు సమయమున మిగుల బాధపడుచుండెను. ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడుచుండెను. ఆమెకు ఏమీ తోచకుండెను. బాబా భక్తుడు కళ్యాణ్వాసుడు అగు శ్రీ రామమారుతి ఆమె ప్రసవించు నాటికి షిరిడీ తీసుకుని పొమ్మని సలహా ఇచ్చెను. ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి. కొన్ని మాసములు అక్కడ ఉండిరి. బాబాను పూజించిరి. వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలము పొందిరి. కొన్నాళ్లకు ప్రసవ వేళ వచ్చెను. మామూలుగానే యోనిలో అడ్డు గమనించెను. ఆమె మిగుల బాధపడెను. ఏమి చేయుటకు తోచకుండెను. బాబాను ధ్యానించెను. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి బాబా ఊదిని నీళ్లలో కలిపి ఇచ్చిరి. 5 నిమిషాలలో ఆ స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టము లేక ప్రసవించెను. దురదృష్టము కలది చనిపోయిన బిడ్డ పుట్టియుండెను. కానీ తల్లి ఆందోళనము బాధ తప్పెను. బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము జ్ఞప్తియందుంచుకునిరి. ఇది 34వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.